ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 103వ కీర్తన మనందరికీ సుపరిచితమైన కీర్తన. ఈ కీర్తన మనందరికీ కంఠస్థమైనటువంటి కీర్తన. ఎందుకు అంటే సండే స్కూల్ నుండి ఈ కీర్తన మనకు నేర్పిస్తారు. ఈ కీర్తన అనేక సంతోషకరమైనటువంటి పరిస్థితులలో కృతజ్ఞత చెల్లించటానికి ఈ కీర్తన చదువుతాం. ఈ కీర్తన ఎత్తి ప్రార్థన చేస్తాం. ఈ కీర్తన ఎత్తి దేవునిని స్తుతిస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఆ పదములు వాడారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చేసే గొప్ప పరిచర్యను, దేవుడు మన ఎడల ప్రేమించే విషయాలను ప్రతి పూట, ప్రతి దినము, ప్రతి మాసము మనం ఏం చేయాలంటే ఆయన మనకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. మనము ఆ విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం. ప్రతి పూట, ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతి నిమిషము ప్రభువైన యేసు మనకు పరిచారకుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి అంతరంగ హృదయములో జీవన శైలి ఎలా ఉండాలి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన అంతరంగ హృదయము, మనము జీవించే విధానము ఏ విధముగా ఉండాలో మనము తెలుసుకోవాలి. ప్రతిదినము దేవునితో మనము ఎట్లా నడుచుకోవాలో మనము తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకములో అందరూ బ్రతుకుతున్నారు. లోకములో అందరూ వారికి తెలిసిన విధముగా జీవిస్తూ ఉన్నారు. కానీ లోకస్తులు జీవించిన విధానము వేరు, నీవు జీవించిన విధానము వేరు. లోకస్తులు మాట్లాడిన మాటలు వేరు, నీవు మాట్లాడిన మాటలు వేరు. లోకస్తులు ఆలోచించిన ఆలోచనలు వేరు, నీవు ఆలోచించిన ఆలోచనలు వేరు. లోకస్తులు చూచిన చూపు వేరు, నీవు చూచిన చూపు వేరుగా ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత అంతరంగ జీవితంలో మనం ఎలా ఉండాలి? మన జీవన శైలి ఏ విధంగా ఉండాలి? ఏ విధముగా ఉంటే మన జీవితానికి పరమార్థము దొరుకుతుంది అనేది మనము తెలుసుకున్నట మంచిది. ప్రతి దినము నీ ఆత్మీయమైన జీవన శైలి ఎలా ఉండాలంటే, ప్రతి దినము కృతజ్ఞత కలిగి నీ జీవన శైలి ప్రారంభించాలి. ప్రతి క్షణం బొందులో నీ ప్రాణం ఉన్నంత వరకు, ప్రతి నిమిషం దేవునికి కృతజ్ఞత కలిగి నీ జీవన శైలి నడుచుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 103వ కీర్తన మనం చదువుతున్నప్పుడు చదివేస్తాం. కానీ దానిలో ఉన్న అంతరార్థాన్ని మనం గ్రహించం. ఆ వచనము, ఆ కీర్తన చదివినప్పుడు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అనేటువంటివి ఇమిడి ఉంచాడు. జరగబోయేది, జరుగుతున్నది, జరగబోతున్నది తెలియజేస్తున్నాడు ఆ కీర్తనలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు గమనిస్తే 103వ కీర్తన 4, 5 చరణాలు మీరు చూడండి, ఒకసారి చదవండి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు మేలులతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు అని మాట్లాడాడు. అంటే ప్రతి క్షణము దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు పరిచర్య చేస్తున్నాడు.
చున్నాడు అంటే ప్రెజెంట్ టెన్స్. చున్నాడు. నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ వ్యక్తిగత జీవితానికి ఆయన ఏం చేస్తున్నాడంటే తృప్తిపరుచుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రజెంట్ కంటిన్యూన్స్ ఆ మాట మనం గమనిస్తే విమోచించుచున్నాడు. ఎంత గొప్ప మాట. చాలాసార్లు చదువుతాం, చాలాసార్లు ఆలకిస్తాం, కానీ దాని యొక్క మూల భావము మనము గ్రహించం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, ప్రతిరోజు మనకు చేస్తా ఉన్నాడు, కరుణా కటాక్షములను ఉంచుచున్నాడు. కాబట్టి దావీదంటాడు, నా ప్రాణమా నీవు యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా అంతరంగములోనున్న నా సమస్తమా ఆయన నామమును నువ్వేం చేయాలి? సన్నుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, మన అంతరంగం ఎవరికి తెలియదు. మన అంతరంగములో ఉన్న భావము ఏ మనిషికి తెలియదు. నా అంతరంగములో ఉన్నదేంటో మీకు తెలియదు. మీ అంతరంగములో ఉన్నదేంటో ప్రైజ్ ది లార్డ్ అని నవ్వుతూ చెప్తాం, కానీ నీ లోపల ఎలాంటిదో నాకు తెలుసా? నాకు తెలియదు. నేను అంటాను ప్రైజ్ ది లార్డ్ అమ్మా అంటాను, ఎంతో ప్రేమగా ఉన్నట్లు వలకపోస్తాను, కానీ నా మనసులో ఉన్నదేంటో నీకు తెలియదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ అంతరంగము కానీ నా అంతరంగం కానీ మన అంతరంగాన్ని చూచేవాడు ఒకడున్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన అంతరంగము ఎవరికి కనబడదు, కానీ మన అంతరంగములో ఉన్న లోతేంటో పల్లమేంటో తెలియదు, కానీ మన అంతరంగము లోతెంతో పొడవెంతో వెడల్పెంతో ఆయనకు తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నరుల హృదయము అగాధము, నరుల హృదయము అగాధము. ఈ అగాధమును కనుగొనేవాడు సృష్టికర్తే. మనకెవరికి తెలియదు, మనకెవరికి అంచనా వేయలేం. అంచనా వేయగలమా? తెల్లసీర కట్టుకొని ఇప్పుడు వచ్చేసి ముసుకేసి అబ్బా ఎంత భక్తిరాలు అనుకుంటాం, కానీ నీ అంతరంగం ఎలాగుంటుందో ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన అంతరంగము చూడగలిగిన వాడు ప్రభువే. అంతే. అంతరంగాన్ని 3 విషయాలతో చెప్పాడు. ఒకటి మన ఆలోచన, రెండవది మన ఊహల ప్రపంచము, మూడవది జ్ఞాపకాల ప్రపంచము. మన ఆలోచనలు ఎలాగుంటాయో మనకు తెలుసు. మన ఊహల ప్రపంచం ఉంటుండగానే మేడలు కట్టేస్తామనే ఆలోచనలు మనకు ఆలోచిస్తాం. పడుకుంటుండగానే విమానములో ఎక్కి ప్రయాణం చేసినట్లు మన ఊహలు ఉంటాయి. మనకంటే ఎత్తరగలిగిన వాడిని నేను ఓడించేశాము అని ఊహల ప్రపంచంలో మనం ఏం చేస్తాం? ఊరేగుతూ ఉంటాం. అది ఊహల ప్రపంచం. జ్ఞాపకాల ప్రపంచం, మన బాల్యము కలిగినటువంటి కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. జ్ఞాపకాల ప్రపంచం, బాల్య పరిస్థితుల్లో నువ్వు ఎంత వృద్ధాప్యము కలిగినా కొన్నిసార్లు ఆ జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతాయి. కాబట్టి ఈ 3 కలిపితే మన అంతరంగ ప్రపంచం. దీనికి వీసా అవసరం లేదు, దీనికి పాస్పోర్ట్ అవసరం లేదు, దీనికి ఏమీ అవసరం లేదు. ఎగిరి వచ్చేస్తాయి ఎక్కడ పడితే అక్కడికి. కాబట్టి దావీదు అంటున్నాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రాణమా దేవునిని స్తుతించు, నా ప్రాణమా దేవునిని గణపరుచు, నా ప్రాణమా దేవునిని మహిమపరచని తన అంతరంగముతో తాను చెప్పుకుంటున్నాడు. తన అంతరంగముతో తాను మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నా బ్రతుకును బాగుపరిచిన దేవునికి నీవు స్తుతించాలి అని చెప్తున్నాడు. ప్రియులరా, మన
జీవన శైలి, మన ఆత్మీయ జీవన శైలి ఏ విధంగా ఉండాలి అంటే కృతజ్ఞత జీవన శైలిగా ఉండాలి. మనము కృతజ్ఞత జీవన శైలిలో మనం నడుచుకోవాలి. నడుచుకోవాలంటే ఎలా? 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అనుదినము క్రీస్తును అనుదినము క్రీస్తు మనకిచ్చిన విమోచనమును గురించి మనము ప్రియులారా కృతజ్ఞత చెల్లించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విమోచన అందుకే అంటాడు వాకింగ్ ఈజ్ డెలివరెన్స్ అంటాడు. అంటే ప్రతి దినము కూడా మనము విమోచింపబడ్డాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు విమోచన కలుగు చేశాడు. దేవుడు మనకు విమోచన అనుగ్రహించాడు. పిల్లల కృతజ్ఞత శైలిలో ఆ విమోచనలో నడవడం మనం నేర్చుకోవాలి. అంటే ఏంటి? చాలామంది రక్షించబడ్డావా అని అడుగుతారు. అంతేనా? రక్షించబడ్డావా? ఎప్పుడు రక్షించబడ్డావు అని అడుగుతారు. నిజమంటారా అబద్ధం అంటారా? ఎప్పుడు రక్షించబడ్డావు, రక్షించబడ్డావా అనే మాటలు మనము అడుగుతూ ఉంటాం. కానీ అక్కడితోనే ఆపేస్తాం. కానీ ఎందుకు రక్షించబడ్డావనే ప్రశ్న మనము వేయము. ఎందుకు రక్షించబడ్డావు, నువ్వు దేనికోసం రక్షించబడ్డావు అనే విషయాన్ని మనలను మనము ప్రశ్నించుకోం. ప్రాణమా ఎందుకు రక్షించబడ్డావు అని అడుగుతామా? అడగం. మనసా ఎందుకు విమోచింపబడ్డావు అని అడుగుతామా? అడగం. ఎందుకు రక్షించబడ్డావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమే ప్రశ్నించుకోవాలి. ఎందుకు నేను రక్షించబడ్డాను? దేనికి రక్షించబడ్డాను? నేను రక్షించబడవల వలన ఏమి ప్రయోజనము అనేటువంటిది మనలను మనము ప్రశ్నించుకోవాలి. మన మనసును మనం అడగాలి. మనలను మనము తవ్వుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, రక్షణ గ్రీకులో ఏ పదం వాడారంటే డెలివరెన్స్ అనే పదాన్ని వాడారు. డెలివరెన్స్ అంటే ఏంటంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విడుదల, విమోచన అని అర్థం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, మన కృతజ్ఞత జీవన శైలిలో ప్రతి దినము నీ విమోచింపబడాలి. ప్రతి దినము నీ విడుదల పొందాలి. ప్రతి దినము నీ గురించి నువ్వు ఆలోచించాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుదినము విడుదలలో నడవడము నిజమైన కృతజ్ఞత కలిగి జీవించటం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదివారం వస్తాం, చక్కగా తయారై వస్తాం, మంచిదే కాదన్ను. పాటలు పాడుతాం, మంచిదే కాదన్ను. మ్యూజిక్ కొడతాం, మంచిదే కాదన్ను. ముసుగేస్తాం, మంచిదే కాదన్ను. మాట్లాడుతాం, మంచిదే కాదన్ను. కానీ నీ ఆత్మీయ జీవితంలో నీవు రక్షించబడ్డామని చెప్పుకున్న నీవు అబద్ధమును విడిచిపెట్టావా? అక్రమము విడిచిపెట్టావా? అన్యాయమును విడిచిపెట్టావా? అది విడిచిపెట్టకపోతే నువ్వు ఎలా రక్షించబడ్డావు? నీకు రక్షణ ఎలాగొస్తుంది? నీకున్నటువంటి శారీరకమైనటువంటి బలహీనతలు నీవు జయించకపోతే, విడుదల పొందకపోతే రక్షించబడ్డావని చెప్పడము కరెక్ట్ కాదు. వారు రక్షించబడలేదు, వారు రక్షణకరమైన వారు కారు. రక్షించబడ్డావు అంటే నీ జీవితంలో ఉన్న అబద్ధము విడుదల పొందాలి. అబద్ధము విడుదల పొందలేదంటే నువ్వు రక్షణ పొందలేవు. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ, సాడీలు చెప్పుకొని పుంకాలుగా మాట్లాడుకొని నడవడం అనేది రక్షణ కాదు. వాటి నుంచి నువ్వు విడుదల పొందాలి. చిన్న పిల్లల మొదలుకొని ముసలోల వరకు కూడా ఎక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ, ఆ లాడీలగట ఈడీలగట. నువ్వు ఎలా రక్షించబడ్డావు? నువ్వు ఏ విధంగా రక్షించబడ్డావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షించబడిన వారంటే అన్నిటిని జయించాలి.
అవి నువ్వు విడిచిపెట్టకుండా, జయించకుండా నువ్వు రక్షణ పొందవు అనుకోవడం చాలా పొరపాటు. కాబట్టి ప్రియులారా, ఈ కార్యాలు విడవకపోతే, ఈ కార్యాలు నీలో నుండి బయటికి వెళ్ళకపోతే మనం రక్షణ పొందిన వారము కాము. కాబట్టి అందుకంటాడు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము చూడండి. యాలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై, అండర్లైన్ చేయండి అక్కడ, ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదము. అంటే ఆయన జీవించుట చేత, ఆయనలో జీవించుట చేత, ఆయనలో నడుచుట చేత, ఆయనతో మాట్లాడుట చేత మనము రక్షించబడిన వారము. నిశ్చయముగా. రక్షణ అంటే చింతకాయలు అమ్ముకొని వచ్చింది కాదు రక్షణ. రక్షణ అంటే లలితీ జ్యువెలర్లో దొరికిన బంగారం కాదు. రక్షణ ప్రభువునికి ఇచ్చినటువంటి విడుదల, విమోచన. ఆయన జీవించుట చేత మనము రక్షించబడ్డాము. ఆయన నీలో జీవించాలి, ఆయన నీతో జీవించాలి, ఇద్దరు కలిసి నడవాలి. అది రక్షణ. ఆయన నీలో జీవించకపోతే, నీవు ఆయన లేకపోతే రక్షించబడిన వారు కారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కానీ నేను కానీ మనము అనుదినము క్రీస్తులో జీవించాలి. అనుదినము క్రీస్తులో బ్రతికితే మన ప్రతి బలహీనతలో నుండి మనం విడుదల పొందుతాం. నువ్వు విడుదల పొందలేదంటే నువ్వు రక్షించబడలేవు. గొప్పగా చెప్తావు, నేను రక్షించబడ్డాను, 1976లో రక్షించబడ్డాను చెప్తావు, కానీ అది రక్షణ కాదు. ఎందుకంటే నీ బలహీనతలు విడవలేదు కాబట్టి, నీ బలహీనతలను వదులుకోలేదు కాబట్టి, నీకున్నటువంటి దేవునికి ఆటంకముగా ఉన్నటువంటి ఆ యొక్క గుణాలు నీ విడిచిపెట్టలేదు కాబట్టి నువ్వు రక్షించబడలేదు. రక్షణ అంటే అర్థం ఏంటో తెలుసా? విమోచింపబడుట. నీకు విమోచన, విడుదల ప్రభు వలన కలుగుతుంది. అనుదినము కూడా మనం విడుదల పొందాలి. అనుదినం మనం విడుదల పొందాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి బలహీనతలో నుండి నువ్వు విడుదల కలిగి జీవించాలి. అందుకే అంటాడు పేతురు. మరి చూడండి, యోహాను రాసిన మరి శుభవార్త 17వ అధ్యాయములు అంటాడు, అక్కడ ప్రార్థన చేస్తాడు యేసు ప్రభువారు. అయ్యా, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు కానీ నీవు నాకు ఇచ్చిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారు నా వారై ఉన్నారు, వారిని నీకు అప్పగించుచున్నానని ప్రార్థన చేస్తాడు. రక్షించబడిన వారు ఆయన వారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైన కృతజ్ఞతలో ప్రతి దినము మనము ఆయనతో నడవాలి. ప్రతి దినము ఆయనతో నడవాలి. అందుకే అంటాడు 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే చూడండి ప్రియులారా, అట్టివారు స్వాతంత్రం ఇచ్చుదని చెప్పుదురు, ఒకడు దేని వలన జయింపబడును దానికి దాసుడవును కదా. నీవు దానికి జయించకపోతే దాసుడు అవుతావు. ఏమంటే జయించాలి. నీవు పాపాన్ని జయించవనుకో యేసయ్యకు దాసుడు అవుతావు. లోకానికి జయించవనుకో ఆయనకు దాసుడు అవుతావు. నువ్వు దేనిని జయించావో ఒకసారి ఆలోచన చేయండి. నీవు వాటిని జయించాలి కానీ వాటికి నువ్వు ఓడిపోకూడదు. చిన్నదానికి ఓడిపోతే ఎలా? కొండంత యేసయ్య ఉంటే చిన్నదానికి ఓడిపోతా. ఎవరైనా రొట్టె ముక్కు తిన్నారనుకో, ఇవ్వవా ఇవ్వవా ఇవ్వవా, నీది కాదు కదా, దాని గురించి నీకెందుకు అంత తపన? అది జయించకపోతే ఎలా? ఏమండి? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ అంటే పరలోకానికి వెళ్ళిపోతామని కాదు. రక్షణ పొందేసాం, పరలోకానికి వెళ్ళిపోతాం.
ఇంకేం నాకు టికెట్, ఏరోప్లేన్ వస్తుంది, గాబ్రియల్ దూత వస్తాడు తీసుకెళ్తాడు అనుకుంటాం. రక్షణ పొందితే పరలోకానికి వెళ్ళం. రక్షణ పొందిన వాళ్ళు అలాగైతే బాప్టిజం తీసుకున్న వాళ్ళకైతే పరలోకమే పట్టదు. రక్షణ అంటే పరలోకానికి వెళ్ళిపోతామని కాదు. ఇక్కడే నీ జీవిత విధానములో మార్పు జరగాలి. నీ జీవిత విధానములో ఇక్కడ విడిచిపెట్టవలసినవి ప్రతి దినము విడిచిపెట్టాలి. ఒక అబద్ధమైన ఆడుతాం ఆడమా? చెప్పండి. రోజుకి ఒక అబద్ధమైన ఆడుతాం ఆడమా? ఆడుతాం అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. బిడ్డలారా, దేవుని బిడ్డలారా, అంటే ఎందుకు ఈ మాట చెప్తుంటే, ఉదాహరణగా మనిషి బలహీనం కలిగిన వారము కొన్నిసార్లు బలహీనమైపోతాం. అయితే ఆ రక్షణ గురించి నీకు ఆలోచన వచ్చినప్పుడు, దేవా నన్ను క్షమించయ్యా, నేను పడిపోయానయ్యా, నన్ను విమోచించు అని నువ్వు దేవుని బ్రతిమాలాలి. నీవు ప్రతి దినము నీ విమోచనలో నడవాలి. అలాగూ నడకపోతే నీవు రక్షణ పొందినట్లు కాదు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, యేసయ్య మనకిచ్చిన విడుదల, విమోచన ప్రతి దినము ఆ విమోచన శక్తిలో నన్ను నడిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. అందుకే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు చూస్తే అక్కడ ఇజ్రాయేలు ప్రజల కొరకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కనబడతాయి. 14వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఆ 14వ వచనంలో చూస్తే చూడండి ఎలా మాట్లాడుతాడు అక్కడ. 14వ వచనం చదవండి. మీరు యెహోవా యందు 24:14 కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించచ్చు. మీ పితరుల నది అద్దరన ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. దేవుణ్ణి ప్రతిదినము నిష్కపటముగాను సత్యముగాను ప్రతిదినము మనము సేవించాలి. అది విమోచన అంటే, విడుదలంటే అది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, నిష్కపటముగా సేవిస్తూ ఆయనను కొనియాడుతూ జీవించాలి ప్రతి దినము. కాబట్టి కానుకల పండగ 9వ తారీఖున వచ్చేసింది. కానుక వేసాను, అమ్మయ్యా ఈ సంవత్సరము నీవు సహాయం చేసావయ్యా, నీకు స్తోత్రాలు అమ్మా, అయిపోయిందిలే అనుకోకండి. నీ కానుక ముఖ్యం కాదు దేవునికే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానుక అయిపోయింది కదా అనుకోమాక. నీ విమోచన ప్రతిదినము జీవిస్తూ ఉండాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనములో ఆ విమోచన మనకు ఎలా కలిగిందో పౌలు గారు చెప్తున్నారు. సహోదరులారా, ఆయన శరీరమును ఆయన రక్తము వలన మనము ధైర్యము కలిగి ఉందము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ ఎలాగొచ్చిందో తెలుసా? విడుదల ఎలా పొందావో తెలుసా? విమోచన ఎలా పొందామో తెలుసా? నీ పుణ్యకార్యాల వలన విమోచన రాలేదు, నీ భక్తి వలన విమోచన రాలేదు, నీ నీతి వలన విమోచన రాలేదు. ఎలాగొచ్చిందో తెలుసా? తెర చినిగింది. తెరకి చినగడం అంటే దేవాలయంలో ఉన్న తెర కాదు. నీ కొరకు నా కొరకు యేసయ్య సిలువలో ఆయన శరీరము చినిగిపోయింది, ఆయన శరీరము నలిగిపోయింది, ఆయన శరీరము చింపబడింది. ఆయన శరీరము చింపబడుట ద్వారా మనకు ధైర్యము కలిగింది. నూతనమైన మార్గము, సత్యమైన మార్గము మనకు కలిగింది. కాబట్టి ప్రియులారా, నూతనమైన మార్గము, జీవ మార్గము యేసయ్య శరీరము చినుగుట ద్వారా ఆయన మనకు తీసుకొచ్చాడు. కాబట్టి నీ విమోచన అనుదినము, ఆ విమోచనలో ఎప్పుడైతే నువ్వు అనుదినము నడుస్తావో, నీ ఆత్మీయ జీవన శైలిలో అనుదినముని ఆయన విమోచనలో నువ్వు నడిస్తే అదే నిజమైన కృతజ్ఞత. దేవునికి అడగాలి, దేవా నీ విమోచనలో నడిచే బుద్ధి నాకు దయచే, నన్ను నీ కృపలో ప్రతిష్ఠించు అని ప్రార్థన చేయాలి. కాబట్టి
మన ఆత్మీయ జీవన శైలిలో ప్రతి దినము అనుదినము ఆయన విమోచనములో నడవాలి. ఆయన విమోచనములో నడవాలి. అలాగు నడవకపోతే నీవు కృతజ్ఞత చూపించిన బిడ్డవు అవ్వవు. రెండవదిగా చూస్తే నీవు ప్రజలను దీవించటం నేర్చుకోవాలి. అంటే ఇతరులకు దీవెనకరముగా నీవు ఉంటే అది నిజమైనటువంటి కృతజ్ఞత. సాధారణంగా నీ కోసం నువ్వు బ్రతుకుతావు, సాధారణంగా నీ కుటుంబం కోసం నువ్వు బ్రతుకుతావు, అది తప్పు లేదు. కానీ దేవుడు నీకు విమోచన ఎందుకు ఇచ్చాడంటే, ఎందుకు దేవుడు నిన్ను రక్షించాడంటే, నీవు ఇతరులకు దీవెనకరముగా ఉండటానికి ఆయన నిన్ను విమోచించాడు. నీవు ఇతరులకు దీవెనకరంగా ఉండాలి, నీ ఇంటికి నీవు దీవెనకరంగా ఉండాలి, నీ బిడ్డలకు నువ్వు దీవెనకరంగా ఉండాలి, అలాగే ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము లోకములో ఎందుకుంది అంటే, సంఘము సమాజములో ఎందుకు స్థాపించబడి ఏర్పాటు చేయబడిందంటే, సంఘము లోకము యొక్క క్షేమము కొరకు సంఘం ఉంది. అందుకే నానా విధములైన వారు ఇక్కడికి వస్తారు, నానా రంగులు కలిగిన వారు వస్తారు, నానా ఆలోచనలు కలిగిన వారు వస్తారు, నానా గ్రామస్తులు ఇక్కడికి వస్తారు. ఎందుకో తెలుసా? సంఘము ఇతరులకు క్షేమకరముగా ఉంటుంది. సంఘము ఇతరులకు తన దైనందిన జీవితంలో పరిశుద్ధపరచుచు లోకములో ఎలా జీవించాలో సంఘము నేర్పుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘము ఎందుకు ఉంది అంటే లోకము క్షేమము కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకస్తులందరూ కూడా దేవాలయానికి ముందుకొచ్చి చేతులు జోడించి చెప్పులు విడిచిపెట్టి మొర్ర పెడతారు. ఎందుకో తెలుసా? వారి క్షేమము దొరుకుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఇల్లు ఆ వీధిలో దేవుడు ఎందుకు ఉంచాడో ఎప్పుడైనా ఆలోచించావా? నీ ఇల్లును ఆ వీధిలో దేవుడు ఎందుకు కట్టించాడు ఎప్పుడైనా ఆలోచించావా? నీ కుటుంబము ఆ వీధిలోనే ఎందుకు స్థిరపరిచాడు ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు తెలుసా? ఆ వీధి వారికి నువ్వు దీవెనముగా ఉండడానికి దేవుడే ఏర్పాటు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, నీవు ఆ వీధిలో ఆ గ్రామంలో ఇతరులకు దీవెనకరముగా ఉండడానికి, బ్లెస్సడ్గా ఉండడానికి దేవుడు నిన్ను అక్కడ ఉంచాడు. అయితే ఆ విషయం నీకు తెలియదు, ఆ విషయం నువ్వు ఎప్పుడు యోచించలా, ఆ విషయంలో నువ్వు ఎప్పుడు ఆలోచించలా. దేవుడు నన్ను ఎందుకు ఇక్కడ ఉంచాడు అని ఎప్పుడే నువ్వు ఆలోచిస్తే ఆ పరమార్థం నీకు తెలుస్తుంది. ఎందుకు ఉంచాడో తెలుసా? వారికి దీవెనకరముగా ఉండడానికి, వారిని నష్టపరచడానికి కాదు, వారిని పాపములో నీ నడవని బట్టి నడిపించటానికి కాదు, వారికి దీవెనగా నిన్ను ఉంచటానికి ఆ వీధిలోనే నీకు ఇల్లు కట్టించాడు. ఏమండి, ఇతరులకు మనము దీవెనకరంగా ఉండడానికి దేవుడు మనల్ని విమోచించాడు. అందుకే మనల్ని అబ్రహాము వంశములో పుట్టించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము వంశములో దీవెన ఉంది, అబ్రహాము వంశములో ఆశీర్వాదం ఉంది, అబ్రహాము వంశములో వారసులం మనం. ప్రియులారా, అందుకే ఒక వాక్యం ఉంది తెలుసా? నిన్ను కానీ నన్ను కానీ ముట్టినవాడో వాడి కన్ను దేవుడు ఏం చేస్తాడో ఓడ పెరుగుతాడని ఉంది. దేవుని చేత ఆశీర్వదింపబడిన వారిని, దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వారిని, దేవుని చేత విమోచింపబడిన వారిని, దేవుని చేత అభిషేకింపబడిన వారిని ఒక మాట అన్నా, ఒక చెయ్యి వేసినా వారి కళ్ళు ఓడబెరుగుతాడని లేఖనాలు చెప్పబడుతున్నాయి. అంటే దేవుడు ఎంత పవర్ ఇచ్చాడో మనకు చూడండి, ఎంత దీవెనిచ్చాడో చూడండి. నిన్ను కానీ నీ కుటుంబము కానీ ఎవడైనా ముట్టినా వాడి కన్ను ఓడబెరుగుతాడట. అంటే ఎంత హక్కు ఇచ్చాడు మనకి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దీవెనకరంగా ఉంచటానికి విమోచించాడు. మీరు గమనించండి, ప్రపంచ దేశాలలో
ఇజ్రాయెల్ దేశము చాలా చిన్న దేశం. చాలా చిన్న దేశం. 2.5 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది. జరుగుతుందా లేదా? కానీ ఇజ్రాయెల్ దేశము ఎవరిని అప్పు అడగలే. ఎవరిని సహాయం అడగలే. ఎవరిని అప్పు అడగలే. చెయ్యి చాచి అడగలే. ఎందుకో తెలుసా? అది ఆశీర్వదింపబడిన దేశం. అది దేవుని దేశము. అబ్రహాము సంచారం చేసిన దేశము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ప్రియమైనటువంటి వారులారా, స్టిల్ ఎప్పటికీ యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ ఎవడి మీద ఆధారపడలేదు. ఆశీర్వాదం స్టీల్ ప్లేట్ కోసం కాదు. ఆశీర్వాదం, మన ఆశీర్వాదాలు పింగాణి ప్లేట్ల కొరకు మనం ఆశీర్వాదాలు కావు. వాటి కొరకు మనం చూడకూడదు. ఏంటి మన ఆశీర్వాదం దేనికోసం? పింగాణి ప్లేట్ కోసం, స్టీలు గ్లాస్ కోసం. చాలామంది ఆశీర్వాదాలు ఏటనుకుంటారంటే, మేము బాగుపడిపోతే ఆశీర్వాదం, మేము మేడలు కట్టేసాం ఆశీర్వాదం, మేము ధనం సంపాదించేసాం ఆశీర్వాదం, 10 తులాల బంగారం మెడలో వేసాం ఆశీర్వాదం, మా ఇంటిలో లేని వస్తువు లేదు ఆశీర్వాదం. అది కాదండి ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదము దేవుడు మనకిచ్చాడు. ఆ ఆశీర్వాదం ఏమిటి అంటే, చదవండి ఒక్కసారి. గలతీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము నుండి 29వ వచనము వరకు చెప్పి, ఆ క్రీస్తులోనికి బాప్టిజము పొందిన మీరందరూ ప్రభువును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, క్రీస్తు దేశస్థుడని, దాసుడని, స్వాతంత్రుడని, పురుషుడని లేదు. మీరందరూ అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అబ్రహాము యొక్క సంతానమై ఉన్న మనము ఆయనకు వారసులమై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనిషి చిన్న వాటి గురించి ఆలోచించి ఆశీర్వాదాలు అనుకుంటాడు. నిన్ను అబ్రహాము వంశములో వారసుడిగా చేశాడు. అది గొప్ప ఆశీర్వాదం. అందుకని ఆశీర్వాదం ఈ లోకంలో ఎక్కడైనా దొరుకుతుందా? నీ తండ్రి గురించి నిన్ను చెడ్డగా చెప్తారు. కానీ అబ్రహాము అనే తండ్రి గొప్ప ఆస్తికి మనకు సంపాదించి పెట్టాడు. అబ్రహాము సంతానమైన మనము ఆయనకన్నిటికీ వారసులమై ఉన్నాం. అది దీవెన. నిన్ను ఎందుకు అక్కడ పెట్టాడు అంటే దీవెనకరంగా ఉండడానికి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క వారసులుగా క్రీస్తు సంబంధులమైన మనము ఆయన వాగ్దానం అన్నిటికీ వారసులమై ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మ నాన్నిచ్చిన దుప్పటకో, పగిలిపోయిన నత్తపడిన బీరువాకు మనం వారసులము కాము. హల్లెలూయా. ఎంత గొప్ప చెప్తారు తెలుసా? మా నాన్న మా అమ్మ ఇది ఇచ్చారండి, అది తుప్పు పట్టద్ది, అది దొంగొచ్చి దోచుకుంటాడు, అది వారసము, అది ఆశీర్వాదము కాదు. దేవుడు నీ కొరకు నా కొరకు, అబ్రహాము సంతానమైన మన కొరకు యేసయ్య ద్వారా మనల్ని వారసులుగా చేశాడు. ఆయన ఆస్తికి, ఆయన అంతస్తుకు, ఆయన కిరీటానికి, ఆయన గొప్పతనానికి మనము వారసులము. కాబట్టి నీ ఆత్మీయ అనుదిన జీవన శైలిలో నువ్వెవరవో నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నిన్ను ఆ వీధిలో ఆ ఇల్లు కట్టి ఆ ఇంట్లో నేను ఎందుకు ఉంచాడంటే వారందరికీ మోడలుగా, దీవెనగా ఉండడానికి నిన్ను ఉంచాడు. నువ్వేమని ప్రార్థన చేయాలి తెలుసా? ఎంత గొప్ప వారసత్వం ఇచ్చావయ్యా, ఈ దీవెన నాకు నిత్యము ఉంచునాయనని ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే, కృతజ్ఞత కలిగి బ్రతకడం అంటే ప్రక్కవాడికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ ప్రక్కవారితో చెప్పు, నువ్వు ఆశీర్వాదంగా ఉండాలని చెప్పు. కుల్లి కపడంతో చెప్పకూడదు, ప్రేమతో చెప్పాలి. ఏంటి ఎలా చెప్పాలి?
నవ్వుతో, ప్రేమతో, సంతోషంతో చెప్పాలి. నువ్వు దీవెనకరంగా ఉండాలి, నువ్వు లాభకరంగా ఉండాలి, నువ్వు అనేకులకు మోడల్గా కనిపించాలి. అండి, ఒక న్యూస్ ప్రపంచాన్ని కదిలించేసిందండి. ఒకే ఒక చిన్న మాట ప్రపంచాన్ని కదిలించింది. జమీమా అనే ఒక అమ్మాయి, నేను ఆట ఆడడానికి, ఇండియా గెలవడానికి యేసుక్రీస్తే కారణము. హల్లెలూయా. ఆ మాట ఎప్పుడైనా చెప్పావా? నీ వీధిలో ఉన్నవారికి, నీ దూరపు బంధువులకి, నేను ఇలా ఉండడానికి కారణం నా యేసు అని చెప్పగలవా? ప్రపంచం ఆ ఒక్క మాట కదిలించేసిందండి. జమీమా అనే మాట ఎక్కడుందో తెలుసా? యోబు గ్రంథం, యోబు కూతురులో ఒక కూతురి పేరు జమీమా. జమీమా అంటే అర్థం ఏంటో తెలుసా? పావురము. ఇప్పుడు ఆ పావురము ప్రపంచం అంతటికి తిరిగేసింది. ఎల్లకుండానే తిరిగేసింది ఆ పావురం. అదండి దీవెన అంటే. నువ్వు ఎక్కడ ఉన్నా ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. నీ పొరుగు వారికి దీవెనకరంగా ఉండాలి. నీ ప్రక్క వారికి దీవెనకరంగా ఉండాలి. యేసయ్యా, ఎంత యోగ్యత ఇచ్చావయ్యా ఈ పాపిష్టి బ్రతుకుకు, ఈ కంపు బ్రతుకుకు, విలువలేని బ్రతుకుకు. అయ్యా, నీ వారసుడిగా చేసావయ్యా, నీకు వందనాలని దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి. అది కృతజ్ఞత జీవన శైలిలో నీవు ఎప్పుడు దీవెనకరంగా ఉండాలి. మూడవదిగా చెప్పి నేను క్లుప్తంగా ముగిస్తాను. ప్రియులారా, మూడవదిగా మన ఆత్మీయ జీవన శైలిలో మూడవదిగా ఏంటంటే రేపటి గురించి చింతపడకూడదు. రేపటి గురించి చింతపడకూడదు. మనము దేవుని కన్నా ఎక్కువ ఆలోచనలు ఆలోచించేస్తాం. రేపు ఎలాగుంటామో, రేపు అసలు బతుకుతామా అనే దేవుని కన్నా ఎక్కువగా ఆలోచించేస్తాం. కానీ దేవుని మాట ఏం చెప్తుందంటే రేపటి గురించి చింతపడకూడదు. అందుకే ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6 వచనాలు అంటాడు, మీరు దేనిని గురించియో చింతపడద్దు అన్నాడు. ఆ పైన 5వ వచనం బి భాగంలో అంటాడు, ప్రభువు మీకు సమీపముగా. ఈ మాట మర్చిపోతాం మనం. ఈ మాట మర్చిపోతాం. చింతపడిపోతూ ఉంటాం. బాధ వచ్చింది, 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, 5 రోజులు ఉంటుంది. చింత. నా బతుకేటెలుగైపోయిందో చింత. నేనేంటి ఇలా నీరసం అయిపోయానో చింత. ప్రియులారా, ప్రభు మనకు సమీపముగా ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన నిన్ను మర్చిపోలేదు. ఆయన నీతోనే ఉన్నాడు, నీ దగ్గరే ఉన్నాడు. నువ్వు కన్నీరు కార్చినప్పుడు నీ కన్నీరును తుడిచాడు. నీకు మనోధైర్యాన్ని ఇచ్చి నీ దగ్గర కూర్చున్నాడు ఆయన. కాబట్టి మనం రేపటి గురించి ఆలోచించకూడదు. మన రేపటి వారము కాదు, మన రేపటి వారం కాదు. ఏనాటి కూడు ఆనాటికే ఉంచాలి. ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? రేపటి కోసం మన్నాను దాచారు. ఏమైంది? తినకుండా అయిపోయారు, పురుగులు. మన రేపటి గురించి ఆలోచించదు. నిన్ను ఎలాగ ఉంచాలో దేవునికి తెలుసు, ఏ విధంగా నిన్ను ఉంచాలో దేవునికి తెలుసు. ఎందుకో తెలుసా? ఆయన సమీపముగా ఉన్నాడు. ప్రియులారా, ప్రభువు నీతో ఉన్నాడు కనుక అన్ని విషయాలు ప్రభువుకి లొంగిపోవాలి. మనం ఎవరికి పుట్టాలో దేవునికి తెలుసు. హల్లెలూయా. కొంతమేమంటారు, నీకెందుకు పుట్టేశాను, డబ్బులు ఇవ్వకపోతే ఏమంటారు పిల్లలు, నీకెందుకు పుట్టేశానో అనాలి. అనిల్ అంబానీకి పుట్టేసిన, ముఖేష్ అంబానీకి పుట్టేసిన బాగును, విమానాల మీద తిరుగుదును. నీకెందుకు పుట్టేశాను, నీకెందుకు పుట్టాలో నీకు తెలియదు. దేవుడు పుట్టించాడు, ఆయన ముందుగానే ఏర్పాటు చేస్తాడు. నువ్వెవరికి పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఎవరి కడుపులో రావాలో దేవుడు నియమిస్తే నువ్వేంటా పనికి మాలిన ఆలోచనలు ఆలోచిస్తావు. మనము దేవుని కన్నా ఎక్కువ ఆలోచించేస్తాం. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, నువ్వు పట్టణంలో పుట్టాలో పల్లెటూరు పుట్టాలో దేవుడు నియమిస్తాడు. అనవసరంగా ఈ పల్లెటూరులో పుట్టేశానండి, నువ్వు పుట్టవేటి, దేవుడు పుట్టించాడు. సైకిల్ మీద తొక్కితే సైకిల్ మీద ఏంటి, కారులో వెళ్తే బాగున్నావు. నీకు సైకిల్ ఏర్పాటు చేసిన దేవుడు అంతే. సైకిల్ బట్టి సంతోషించాలి, కానీ లేని కారు గురించి చింతపడితే షుగర్ బీపీ
ఎక్కువ వచ్చింది. లేని వాటిని ఆలోచిస్తే షుగర్, బీపీ ఎక్కువ వచ్చేది. నిద్ర పడదు ఇంకా. నిద్ర పడదు. ఆయాసం వచ్చేది. అయిపోతావు. కాబట్టి నీ అనుదిన జీవితంలో నిజమైన కృతజ్ఞత ఏంటంటే రేపటి గురించి చింతపడకూడదు. కాబట్టి ప్రియులరా, మనము ఎవరికి పుట్టాలో డిసైడ్ చేసింది దేవుడు. మనుషులు ఏం చేస్తారంటే దేవునికి ఆలోచనలు చెప్తారు. అయ్యా ఇలాగుంటే బాగున్ను, అయ్యా ఇలాగుంటే బాగున్ను, అయ్యా ఇలాగుంటే బాగున్ను అని చెప్తారు కానీ అది ఉంచేది ఎవరు? దేవుడు. కాబట్టి నీ బాధలో ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్నాడు. యాకోబుకి అన్ని వ్యతిరేకత, యాకోబుకి అన్ని ప్రతికూలాలే, అన్నీ ఏడుపులే. కొడుకు ఒకడు పోయాడు, రెండో కొడుకుని తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకు ఈ బ్రతుకని యాకోబు ఏడుస్తూ ఉన్నాడు. యాకోబుకి తెలియదు 17 సంవత్సరాలు ఐగుప్తులో రాజుగా బ్రతికాడు యాకోబు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు రాజుగా బ్రతికాడు. ప్రియులరా, ప్రతికూల పరిస్థితులు ఎందుకు వస్తాయో తెలుసా? నీకు అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేయడానికి ప్రతికూల పరిస్థితులు వస్తాయి. ప్రతికూల పరిస్థితులు వచ్చాయంటే దేవుడు నిన్ను అనుకూలముగా మారుస్తాడని అర్థం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, యాకోబు కింగ్లాగా బ్రతికాడు. అతని దగ్గరికి భోజనాలు తెచ్చే పనులు, కాలు నొక్కులు నొకలు, స్నానం చేయించిన ఒకలు, బట్టలు వేసిన ఒకలు, ఫరోకు లేదా ఆ హోదా యాకోబుకు ఇచ్చాడు దేవుడు. ఎందుకో తెలుసా? దేవుడు ముందుగానే యోసేపుని ఏర్పాటు చేశాడు. యోసేపును బట్టి యాకోబు కింగ్లా బ్రతికాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, నీ విశ్వాసము నీ ఫీలింగుల మీద పెట్టకూడదు. నీ భక్తి నీ ఫీలింగ్ మీద భక్తి చేయకూడదు. నీ నిరీక్షణ నీ యొక్క ఫీలింగుల మీద, నేను ఇలాగ ఉంటాను, ఇలాగ నడుస్తాను అని నువ్వు ఫీల్ అవ్వకూడదు. దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద భారం వెయ్యాలి. కాబట్టి నీ ఫీలింగ్ని మీద నువ్వు భక్తి చేస్తే నువ్వెన్నడూ భక్తి దేవునికి ఇష్టకరంగా చేయలేవు. కాబట్టి ప్రియులారా, ఒక ఫీలింగ్ ఉంటుంది. 31వ తారీఖున గొప్ప ఫీలింగులు వచ్చేస్తాయి. ఎక్కడ లేని ఫీలింగులల్లో అప్పుడే వచ్చేస్తాయి. ఈ సంవత్సరం ఇలా బతికాను, వచ్చే సంవత్సరం ఇలా బతకను, ఇలా బతుకుతాను, ఓ గొప్ప గొప్ప సాక్ష్యాలు. ఓ తండ్రు, చెవులు పట్టవు, గుండు పట్టదు, నోరు పట్టదు, ఎక్కడ లేని సాక్ష్యాలల్లో వచ్చేస్తాయి అంటాం. ఒక్కరోజు కూడా బైబిల్ చదవకుండా పడుకోను అంటాం. ఒక్కరోజు చదువుతా, 2 రోజు చదవం. నేను 365 రోజులు ప్రార్థన చేస్తాను, ఉదయము సాయంత్రం అంటాం. ఒకరోజు చేస్తాం, 2 రోజు. నీ ఫీలింగ్ల మీద నువ్వు ఆధారపడి భక్తి చేయక, దేవుని మీద ఆధారపడి భక్తి చేయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మీద ఆధారపడి నీ భక్తి చేస్తే, విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను క్రమశిక్షణగా ఉంచుతాడు, క్రమశిక్షణగా ఉంచుతాడు. కాబట్టి నిజమైన కృతజ్ఞత, అనుదినము దేవుడు నీకు ఇచ్చిన విమోచనలో నువ్వు నడవాలి. అలాగ నడిస్తే అది కృతజ్ఞత. రెండవది, దేవుడు నిన్ను ఎందుకు విమోచించాడంటే నీ వీధి వారికి, నీ వారికి నువ్వు దీవెనగా ఉండాలని దేవుడు నిన్నుంచాడు. నువ్వు దీవెనకరము ఉండుట దేవునికి నిజమైన కృతజ్ఞత చెల్లించినాడు. మూడవదిగా, నిజమైనటువంటి కృతజ్ఞత నీ జీవన శైలిలో ఏ విధంగా ఉండాలంటే, రేపటి గురించి నువ్వు చింతపడకు, దేవుని మీద ఆధారపడు. నీ విశ్వాసం ఫీలింగుల మీద పెట్టుకో, నీ భక్తి ఫీలింగుల మీద పెట్టుకో, యేసయ్య మీద పెట్టు. అప్పుడు నువ్వు నిజమైన కృతజ్ఞత చెల్లించినట్లు అది. కాబట్టి దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారము దేనిని మరవకు. కాబట్టి ప్రియులారా, నిజమైన కృతజ్ఞత ఇది కలిగి నువ్వు బ్రతికితే నువ్వు దీవించబడతావు, దేవుని చేత విమోచింపబడతావు. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, రక్షణ తీసుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోరు, జాగ్రత్త. రక్షణ అంటే ప్రతి దినము విమోచన కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు నిజమైన రక్షణ, పరలోకాన్ని స్వతంత్రించుకుంటావు. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. తల